యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇంతవరకు 5 అధ్యాయాలను మనము ధ్యానించుకున్నాం. ఈ వీడియోలో 6వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ప్రియులరా, ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొనండి. అలాగే ఈ వీడియో లింకును మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, రక్త సంబంధికులకు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతేకాకుండా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్రియులరా, చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మీరు లైక్ చేయటం వల్ల దేవుని పనిలో కొనసాగినట్లే అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల ఈ వీడియో అనేకులకు చేరువవుతుంది. తద్వారా మీరు కూడా దేవుని పనిలో కొనసాగినట్లే అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. కనుక వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైనటువంటి సలహాలు, సందేహాలు, మంచి మంచి కామెంట్స్ను నాకు తప్పనిసరిగా తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఇక ధ్యానంలోనికి వెళదాం. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు అగును అనెను. ఆ దినములలో నెఫీలీలును వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానని అనెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందా రహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు చేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో, వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి
లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. 15వ వచనం, నీవు దాన్ని చేయవలసిన విధమిదే. ఆ ఓడ 300 మూరల పొడవును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగింపవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రళయములను రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడన్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. 20వ వచనం, నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతిదానిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారము అగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు ఆదికాండము 5వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. ఈ అధ్యాయంలో గల ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క 6వ అధ్యాయములో మనకు ఎదురయ్యేటటువంటి కొన్ని ప్రశ్నలను ఇప్పుడు పరిశీలన చేద్దాం. మొదటి ప్రశ్న, దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి వారే వివాహం చేసుకున్నారా లేక దేవుడు చేశాడా? దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి వారే వివాహం చేసుకున్నారా లేక దేవుడు వివాహం చేశాడా? రెండవ ప్రశ్న, దేవుని కుమారులు ఏ విషయంలో నరమాతృలు అయ్యారు? దేవుని కుమారులు ఏ విషయంలో నరమాతృలు అయ్యారు? మూడవ ప్రశ్న, నెఫీలీలు అనగా మూల భాషలో అర్థమేమిటి? నెఫీలీలు అనగా మూల భాషలో అర్థమేమిటి? నాలుగో ప్రశ్న, పూర్వకాలమున పేరు పొందిన శూరులు ఎవరు? పూర్వకాలమున పేరు పొందిన శూరులు ఎవరు? ఐదో ప్రశ్న, యెహోవా హృదయములో నొచ్చుకొనుటకు కారణమేమి? యెహోవా హృదయములో నొచ్చుకొనుటకు కారణమేమి? ఆరో ప్రశ్న, యెహోవా దృష్టికి కృప పొందిన వ్యక్తి పేరేమిటి? యెహోవా దృష్టికి కృప పొందిన వ్యక్తి పేరేమిటి? ఏడో ప్రశ్న, 5, 6 అధ్యాయాలలో దేవునితో నడిచిన 2 వ్యక్తుల పేర్లేమిటి? 5, 6 అధ్యాయాలలో దేవునితో నడిచిన 2 వ్యక్తుల యొక్క పేర్లు ఏమిటి? ఎనిమిదవ ప్రశ్న, నోవాహు ఎంతమంది కుమారులను కన్నాడు? వారి పేర్లు ఏమిటి? నోవాహు ఎంతమంది కుమారులను కన్నాడు? వారి పేర్లు ఏమిటి? 9, భూమి దేని చేత నిండి ఉండెను? భూమి దేని చేత నిండి ఉండెను? 10వ ప్రశ్న,
నోవాహు ఓడ తయారు చేసినది ఏ మ్రానుతో? నోవాహు ఓడ తయారు చేసినది ఏ మ్రానుతో? 11. ఓడ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత కొలతలో ఉన్నది? ఓడ పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత కొలతలో ఉన్నది? 12వ ప్రశ్న. ఓడకు ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎన్ని తలుపులు ఉన్నాయి? ఓడకు ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎన్ని తలుపులు ఉన్నాయి? 13వ ప్రశ్న. ఓడ ఎన్ని అంతస్తులతో చేయబడినది? ఓడ ఎన్ని అంతస్తులతో చేయబడినది? 14. ఓడలో ప్రవేశించిన మనుషులు ఎంతమంది? ఓడలో ప్రవేశించిన మనుషులు ఎంతమంది? 15వ ప్రశ్న. ఓడలోనికి ఎన్ని రకాల జీవజాతులు వచ్చాయి? ఓడలోనికి ఎన్ని రకాల జీవజాతులు వచ్చాయి? 16. ఓడలోనికి వచ్చిన మనుషులకు, జీవజాతులకు ఎవరు ఆహారాన్ని సిద్ధం చేశారు? ఓడలోనికి వచ్చిన మనుషులకు, జీవజాతులకు ఎవరు ఆహారాన్ని సిద్ధం చేశారు? 17వ ప్రశ్న. నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడా లేదా? నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడా లేదా? 18వ ప్రశ్న. దేవుని కుమారులు అనగా ఎవరు? నరులు కుమార్తెలు అనగా ఎవరు? విశ్లేషణ. దేవుని కుమారులు అనగా ఎవరు? నరుల కుమార్తెలు అనగా ఎవరు? నెఫీలీలు అనగా ఎవరు? 20వ ప్రశ్న. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ప్రియులారా, ఈ 6వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను దాదాపు 20 ప్రశ్నలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవే కాదు, ఈ అధ్యాయాన్ని ఇంకా శోధిస్తే ఇంకా ప్రశ్నలు రావచ్చు. మీరు కూడా ప్రయత్నం చేయండి. అలాగే ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో నేను మీకు అందిస్తాను. ప్రత్యేకంగా మరోసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రియులరా, చూసి వదిలేయకుండా ఈ వీడియోలో చెప్పబడినటువంటి యొక్క ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు వచ్చే వీడియోలో తప్పక చూడండి. చూసి అందుకు సరైనటువంటి సమాధానాలు అందితే మీ కామెంట్స్ను తెలియచేయండి. లేదా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేస్తారని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.